హాయ్ టు ఎవరివన్. ఈరోజు మన వీడియోలో కొత్తగా మారిన 10th క్లాస్ ఇంగ్లీష్ సిబిఎస్ఈ న్యూ సిలబస్ యూనిట్ నెంబర్ 6 ఫస్ట్ ఫ్లైట్ మిజబుల్ ద అటర్ ఈ లెసన్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ టెక్స్టువల్ గ్రామర్ గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ కోసము, అట్లాగే టీచర్స్కి స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే వాటికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. కాబట్టి ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూనిట్ నెంబర్ 6 మిజబుల్ ద అటర్ థింకింగ్ అబౌట్ లాంగ్వేజ్. రోమన్ నెంబర్ 1 డిస్క్రైబింగ్ ఏ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. రిపీటెడ్ మళ్ళీ చేసేటటువంటి పని. ఇన్ ద పాస్ట్ గతంలో. టు టాక్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాపెన్ రెగ్యులర్లీ ఇన్ ద పాస్ట్. ఎప్పుడైనా సరే గతంలో రెగ్యులర్లీ క్రమం తప్పకుండా మనం చేసేటటువంటి ఒక పని గురించి చెప్పాలి అంటే, బట్ ఇట్ డస్ నాట్ హ్యాపెన్ ఎనీ లాంగర్. ఇదివరకు గతంలో మాత్రం ఒక పనిని మనం క్రమం తప్పకుండా చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు మాత్రం చేయట్లేదు. వి యూస్ వుడ్ ఆర్ యూజ్ టు. ఇలా రిపీటెడ్ యాక్షన్ని మనం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగించేటటువంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చేసరికి వుడ్ ఆర్ యూజ్ టు. వుడ్ కానీ యూజ్ టు కానీ. బోత్ వుడ్ అండ్ యూజ్ టు కెన్ డిస్క్రైబ్ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఈ రెండు కూడా వుడ్ అట్లాగే యూజ్ టు, ఈ రెండు కూడా గతంలో మనము క్రమం తప్పకుండా చేసినటువంటి రిపీటెడ్ యాక్షన్స్ని డిస్క్రైబ్ చేయడానికి ఉపయోగించే వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఇచ్చారు కొన్ని లెసన్లో బేబీ. మిస్ వుడ్ ఫాలో మీ వితౌట్ ఏ లీడ్, కమ్ టు మీ వెన్ ఐ కాల్డ్ హిజ్ నేమ్. సెకండ్ వన్, హీ వుడ్ ప్లే ఫర్ అవర్స్ విత్ ఏ సెలక్షన్ ఆఫ్ టాయ్స్. థర్డ్ వన్, ఆన్ హిజ్ వే హోమ్ మిస్ వుడ్ టగ్ మీ టు దిస్ వరల్డ్. వెన్ ఐ వాజ్ 5 years old, I used to follow my brother all over the place. He used to tease me when mother was not around. కింద ఏం చెప్తున్నారంటే, టు డిస్క్రైబ్ రిపీటెడ్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్. రిపీటెడ్ అలవాటుగా, రిపీటెడ్ మీన్స్ మళ్ళీ చేసేటటువంటి స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ పరిస్థితులు. ఇన్ ద పాస్ట్ గతంలో అలవాటుగా క్రమం తప్పకుండా చేసేటటువంటి పనులు. హవెవర్ ఏది ఏమైనప్పటికీ వి యూజ్ ఓన్లీ యూజ్ టు. వీటిని మనము డిస్క్రైబ్ చేయడానికి యూజ్ టు ఎక్స్ప్రెషన్ ఉపయోగిస్తాము. వీ కెనాట్ యూజ్ వుడ్ ఫర్ స్టేట్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో సిచ్యువేషన్స్ కానీ రిపీటెడ్ స్టేట్స్ కానీ తెలియజేయడం కోసము మనం యూజ్ టు మాత్రమే ఉపయోగిస్తాము, కానీ వుడ్ మాత్రం మనం ఉపయోగించము. కాబట్టి వీ డు నాట్ యూజ్ వుడ్ విత్ వెర్బ్స్ లైక్ హ్యావ్, బిలీవ్, ఎక్సెట్రాస్. కాబట్టి వుడ్ని మనం సెంటెన్స్లో ఇలాంటి వెబ్స్ కనుక ఉంటే, హ్యావ్ కానీ బిలీవ్ కానీ ఇలాంటి వెబ్స్ కనుక ఉంటే వుడ్ అనే దాన్ని మనం ఉపయోగించము. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వెన్ వీ వర్ యంగ్, మనం చిన్నపిల్లలుగా లేదా కుర్రవాళ్ళుగా ఉన్నప్పుడు, వీ యూజ్ టు బిలీవ్ దేర్ వర్ గోస్ట్ ఇన్ స్కూల్. ఏమని నమ్మేవాళ్ళం అంటే స్కూల్లో దయ్యాలు ఉంటాయి అని చెప్పేసి. హియర్ నోట్ అని చెప్పేసి బ్రాకెట్లో ఏం చెప్తున్నారంటే, బిలీవ్ షోస్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్. ఇక్కడ బిలీవ్ అనేది మనది ఏం తెలియజేస్తుందంటే ఆ రోజుల్లో మనకున్నటువంటి నమ్మకాన్ని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్, 30 years ago, 30 సంవత్సరాల క్రితం, మోర్ ఉమెన్ యూజ్ టు బి హౌస్ వైఫ్స్. ఎక్కువగా 30 సంవత్సరాల క్రితం ఎక్కువ మంది ఆడవాళ్ళు గృహిణులుగా ఉండేవాళ్ళు. దాన్ నౌ, ఇప్పటితో కంపేర్ చేస్తే. ఇక్కడ వచ్చేసరికి బీ హియర్ డిస్క్రైబ్స్ ఏ సిచ్యువేషన్. ఇక్కడ ఈ బీ అనేది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని డిస్క్రైబ్ చేస్తుంది. కాబట్టి మనకు పేరెంట్స్ చెప్పినటువంటి హ్యావ్ కానీ బీ కానీ బిలీవ్ కానీ ఇట్లాంటివి స్టేట్స్ ఆఫ్ మైండ్ని మనకు తెలియజేస్తాయి. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి వేబ్స్ ఉన్నప్పుడు మనము వీ డిడ్ నాట్ యూజ్ వుడ్, మనం వుడ్ను ఉపయోగించము. ఫ్రమ్ ద టేబుల్ బిలో మేక్ యాజ్ మెనీ కరెక్ట్ సెంటెన్సెస్ యాజ్ యూ క్యాన్ యూజింగ్ వుడ్ అండ్ ఆర్ యూజ్ టు. కింద ఇచ్చినటువంటి ఈ టేబుల్లో ఉన్నటువంటి సెంటెన్స్లు ఉపయోగించుకొని వీటిలో మీరు వుడ్తో కానీ యూజ్ టుతో కానీ ఎన్ని సెంటెన్సులు ఫ్రేమ్గా చేయగలిగితే అన్ని చేయండి యాజ్ అప్రాప్రియేట్. హింట్, మనకి హింట్ ఇస్తున్నారు ఇంట్లో.
ఫస్ట్ డిసైడ్ వెదర్ ద వర్డ్స్ ఇన్ ఇటాలిక్స్ షో అన్ యాక్షన్ ఆర్ ఏ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇందాక మనం చెప్పుకున్నాము, స్టేట్ ఆర్ సిచ్యువేషన్ తెలియజేయడం కోసము మనం వుడ్ ఉపయోగిస్తామని, రిపీటెడ్ యాక్షన్ తెలియజేయడం కోసము యూజ్ టు ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇటాలిక్స్లో ఉన్నవి ఏవి రిపీటెడ్ యాక్షన్ని, ఏవి స్టేట్ ఆర్ సిచ్యువేషన్ తెలియజేస్తాయో ఒకసారి ముందు వాటిని అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి పైన టేబుల్ ఇచ్చిన డేటాను ఉపయోగించుకొని విజిట్ టు వాటితో సెంటెన్స్లు ఫ్రేమ్ చేస్తే, ఫస్ట్ వన్, ఎంపరర్ అక్బర్ యూజ్ టు బీ ఫాండ్ ఆఫ్ మ్యూజికల్ ఈవినింగ్స్. సంగీతపు సాయంత్రాలు అంటే ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ అంటే మ్యూజిక్కి సంబంధించి ఆయనకి చాలా ఇష్టము. ఎవ్రీ ఈవినింగ్ వీ వుడ్ టేక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్. ఇక్కడ వచ్చేసరికి వుడ్. 50 years ago వెరీ ఫ్యూ పీపుల్ యూజ్ టు ఓన్ కార్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్, టిల్ ద 1980s షాంఘై యూజ్ టు హ్యావ్ వెరీ డర్టీ స్ట్రీట్స్. నెక్స్ట్ వన్, మై అంకుల్ యూజ్ టు స్పెండ్ his holidays by the sea. My uncle used to be fond of musical evenings. My uncle would take long walks on the beach. ఈ విధంగా అక్కడ ఉన్న వాటితోనూ నెక్స్ట్ తర్వాత మనం సొంతగా ఫ్రేమ్ చేసి సెంటెన్స్ని వుడ్ యూజ్ టుతో సెంటెన్స్లు ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 వచ్చేసరికి నౌన్ మోడిఫైర్స్. టు డిస్క్రైబ్ ఆర్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్ ఆర్ టు మోడిఫై ఏ నౌన్. నామవాచకానికి సంబంధించి టు డిస్క్రైబ్ దాన్ని వర్ణించడం కోసం కానీ, ఆర్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆ నౌన్కు సంబంధించి ఇంకా అదనంగా ఏమన్నా ఎక్కువ సమాచారాన్ని ఇవ్వడం కోసము, అంటే నౌన్ని మోడిఫై చేయటము. వి యూజ్ అడ్జెక్టివ్స్ ఆర్ అడ్జెక్టివల్ ఫ్రేజెస్. నౌన్ని మోడిఫై చేయడం కోసం మనం ఏం చేస్తామంటే విశేషణాలని లేదా విశేషణాలతో కూడుకున్నటువంటి ఫ్రేజెస్ని మనం ఉపయోగిస్తాము. లుక్ ఎట్ దీస్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద టెక్స్ట్. లెసన్లో ఉపయోగించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్, an eminently suitable spot. Second one is wide flat belly. Next, third one, symmetrical pointed scales. A ricocheting bullet. Nouns can also be used as modifiers. Nouns మనం మోడిఫైర్స్గా కూడా ఉపయోగిస్తాము. ద డిన్నర్ పార్టీ, ఏ డిజైనర్ డ్రెస్, ద కార్ కీస్. వీ కెన్ యూజ్ మోర్ దాన్ వన్ నౌన్ యాజ్ మోడిఫైర్. కొన్ని సందర్భాల్లో నౌన్ మోడిఫై చేయడానికి మోర్ దాన్ వన్ నౌన్. ప్రాపర్ నౌన్స్ కెన్ ఆల్సో బీ యూజ్డ్. ప్రాపర్ నౌన్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం. ద క్రిస్మస్ డిన్నర్ పార్టీ, ఏ సిల్క్ డిజైనర్ డ్రెస్, ద మారుతి కార్ కీస్. ఇక్కడ ద డిన్నర్ పార్టీకి మనం క్రిస్మస్ అనే దాన్ని యాడ్ చేసాం. డిజైనర్ డ్రెస్కి సిల్క్ అనే దాన్ని యాడ్ చేసాం, అంటే ప్రాపర్ నౌన్ కూడా యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ద కార్ కీస్కి ద మారుతి కార్ కీస్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ తర్వాత, ఇన్ ద ఎగ్జాంపుల్స్ బిలో దెర్ ఈజ్ అన్ అడ్జెక్టివల్ ఫ్రేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నౌన్ మోడిఫైయర్. అట్లాగే కింద ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్లో నౌన్ మోడిఫైర్కి ముందు ఒక యాడ్జెక్టివల్ ఫ్రేజ్ కూడా ఉపయోగించాం. ఫర్ ఎగ్జాంపుల్, ద క్రిస్మస్ డిన్నర్ పార్టీ, దీనికి ముందు లవ్లీ అనే యాడ్జెక్టివల్ ఫ్రేజ్ని యాడ్ చేసాం. ఏ ట్రెండీ సిల్క్ డిజైనర్ డ్రెస్, ట్రెండీ అనే యాడ్జెక్టివల్ ఫ్రేజ్ని యాడ్ చేసాం. ద ఫ్రైట్ఫుల్లీ ఎక్స్పెన్సివ్ గోల్డెన్ మారుతి కార్ కీస్. Look at these examples from the text and say whether the modifiers in italics are nouns, proper nouns, or adjectives, adjective plus noun. కింద మనకి కొన్ని టెక్స్ట్ నుంచి అంటే లెసన్ నుంచి తీసుకున్నట్టు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇవన్నీ నౌన్ మోడిఫైర్స్ అనమాట. అయితే వీటిలో ఏవి నౌన్స్, ఏవి ప్రాపర్ నౌన్స్, ఏవి అడ్జెక్టివ్స్ ప్లస్ నౌన్స్ మెన్షన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ వన్, an utter fixation, వచ్చేసరికి adjective plus the iron railings, noun. The Tigris marshes,
ప్రాపర్ నౌన్ నేమ్ మెన్షన్ చేశారు కాబట్టి ప్రాపర్ నౌన్ ప్లస్ నౌన్. ద లండన్ స్ట్రీట్స్, లండన్ నేమ్ మెన్షన్ చేశాం కాబట్టి ప్రాపర్ నౌన్ ప్లస్ నౌన్. సాఫ్ట్ వెల్వెట్ ఫర్, సాఫ్ట్ అడ్జెక్టివ్ ప్లస్ నౌన్. ఏ 4-footed soccer player, adjective ప్లస్ నౌన్. నెంబర్ 2లో ఏం చెప్తున్నారంటే గివెన్ బిలో ఆర్ సమ్ నౌన్స్ అండ్ ఏ సెట్ ఆఫ్ మోడిఫైర్స్. కింద ఇచ్చిన లిస్ట్లో కొన్నేమో నౌన్స్ ఉన్నాయి, కొన్నేమో సెట్ ఆఫ్ మోడిఫైర్స్ ఉన్నాయి. కంబైన్ ద నౌన్స్ అండ్ మోడిఫైర్స్ టు మేక్ యాజ్ మెనీ అప్రాప్రియేటివ్ ఫ్రేజెస్. సో ఆ నౌన్స్ని మోడిఫైర్స్ని కంబైన్ చేసి యాజ్ మెనీ యాజ్ అప్రాప్రియేటివ్ ఫ్రేజెస్ని ఫ్రేమ్ చేయండి అంటున్నారు. హింట్ వచ్చేసరికి ద నౌన్స్ అండ్ ద మోడిఫైర్స్ ఆర్ ఆల్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఇన్ దిస్ బుక్. ఇక్కడ ఇచ్చినటువంటి నౌన్స్ మోడిఫైర్స్ అన్నీ కూడా ద టెక్స్ట్ ఇన్ దిస్ బుక్ లెసన్లో, అంటే మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్లో ఇవి మనకి ఇచ్చినవి చూస్తే టెంపుల్, పర్సన్, గిఫ్ట్, టైము, క్రాసింగ్, గర్ల్స్, థాట్స్, స్క్రీమ్, సబ్జెక్ట్, ఫ్లైట్, కాఫీ, ట్రయాంగిల్, బాయ్స్, ఫేర్వెల్, ల్యాండ్స్కేప్, చాటర్ బాక్స్, వ్యూ, డ్రెస్సెస్, రోర్, ఎక్స్ప్రెషన్, హ్యాండ్ కర్చీఫ్, ప్రొఫెషన్, సెలబ్రేషన్. నెక్స్ట్ కాలేజ్, రఫ్, 100, స్టోన్, ఆర్డినరీ, లవ్, అన్కంఫర్టబుల్, వైట్, స్లాంగ్, స్లాక్, బేర్, రైల్ రోడ్, ట్రెమెండస్, ఫ్యామిలీ, మ్యారేజ్, ప్లంప్, ఇన్వగరేటింగ్, పనోరమిక్, హార్ట్ బ్రేకింగ్, బర్త్డే, ఇన్కారిజిబుల్, రెడిక్లస్, లౌడ్, ఫస్ట్, 3. మనకేం చెప్తున్నారంటే ఈ ఉన్నటువంటి నౌన్స్, నెక్స్ట్ అట్లాగే కింద బాక్స్లో ఉన్నటువంటి సెట్ ఆఫ్ మోడిఫైర్స్ వీటిని ఉపయోగించుకొని ఎన్ని అప్రాప్రియేటివ్ ఫ్రేజెస్ కాంబినేషన్స్ వస్తే వాటిని ఫ్రేమ్ చేయండి అని చెప్తున్నారు. వాటితో మనం ఫ్రేమ్ చేస్తే ఫస్ట్ వన్, ద స్టోన్ టెంపుల్, an incorrigible person, an ordinary person, a ridiculous person, 100 gifts, 3 gifts, మ్యారేజ్ గిఫ్ట్స్, బర్త్డే గిఫ్ట్స్. అంటే మనకి గిఫ్ట్స్ విడిగా ఇచ్చారు, నెక్స్ట్ అకేషన్స్ ఇచ్చారు, దాన్ని బట్టి. నెక్స్ట్ కాలేజ్ టైం, ఫ్యామిలీ టైం, ఫస్ట్ టైం. తర్వాత రైల్ రోడ్, క్రాసింగ్, ఫిజిక్, దాన్ని ప్లమ్ ఫిజిక్. నెక్స్ట్ గర్ల్స్, కాలేజ్ గర్ల్స్, 100 girls, 3 girls. Thoughts, uncomfortable thoughts. Scream, loud scream. Subject, invigorating subject. Flight, rough flight. Coffee, ordinary coffee, first coffee. Triangle, love triangle, bear triangle. అంటే పెయిన్ ఉన్నటువంటి నౌన్స్ని కింద ఇచ్చినటువంటి మోడిఫైర్స్ని ఈ రెండింటి కాంబినేషన్తో మనం వర్డ్స్ని ఫ్రేమ్ చేస్తే అనమాట. బాయ్స్, కాలేజ్ బాయ్స్, 100 బాయ్స్, 3 బాయ్స్. ఫేర్వెల్, హార్ట్ బ్రేకింగ్ ఫేర్వెల్. ల్యాండ్స్కేప్, పనోరమిక్ ల్యాండ్స్కేప్. చాటర్ బాక్స్, an incorrigible chatter box, a loud chatter box. View, a panoramic view, a tremendous view. Dresses, white dresses, 100 dresses, birthday dresses, marriage dresses, 3 dresses. Roar, a loud roar. Expression, a slang expression. Handkerchief, a white handkerchief. Profession, a slack profession. Celebration, మ్యారేజ్ సెలబ్రేషన్, బర్త్డే సెలబ్రేషన్. ఈ విధంగా పైన ఉన్నటువంటి నౌన్స్ని కింద ఉన్నటువంటి సెట్ ఆఫ్ మోడిఫైర్స్తో మనం అప్రాప్రియేటివ్ ఫ్రేజెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. రోమన్ నెంబర్ 3 వచ్చేసరికి రీడ్ దిస్ సెంటెన్స్. హీ షుక్ హిమ్సెల్ఫ్ అండ్ ఐ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్. ద ఆథర్ యూజెస్ ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్ టు గివ్ ఏ పిక్చర్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ డస్ట్. ఇక్కడ రచయిత ఏ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అనే ఎక్స్ప్రెషన్ ఎందుకు ఉపయోగించారు అంటే లార్జ్ క్వాంటిటీలో ఉంది అని డిస్క్రైబ్ చేయడం కోసం. ఫ్రేజెస్ లైక్ దిస్ ఇండికేట్స్ ఏ పర్టికులర్ క్వాంటిటీ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ యూజువల్లీ కౌంటబుల్. సామాన్యంగా ఇలాంటి. ఇదంటే పర్టికులర్ క్వాంటిటీ ఇంత అని చెప్పి మనం చెప్పలేను అన్నప్పుడు
యూజువల్లీ కౌంటబుల్, సాధారణంగా కౌంటబుల్, లెక్కించడానికి సాధ్యం అయ్యేటటువంటి ఫ్రేజెస్ని పర్టికులర్లీ ఎంత క్వాంటిటీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇట్లాంటి ఫ్రేజెస్ ఇండికేట్ చేస్తూ చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బిట్ ఆఫ్ ల్యాండ్ అంటే కొంత భూమి అని అర్థము. ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఒక రక్తపు చుక్క. ఏ పించ్ ఆఫ్ సాల్ట్ చిటికెడు ఉప్పు. ఏ పీస్ ఆఫ్ పేపర్ ఒక పేపర్ అని చెప్పేసి ఇట్లాంటి అంటే ఏ బిట్ ఆఫ్, ఏ డ్రాప్ ఆఫ్, ఏ పించ్ ఆఫ్, ఏ ప్లేస్ ఆఫ్ ఇలాంటి ఎక్స్ప్రెషన్ని ఉపయోగిస్తూ ఉంటాం అనమాట. కింద మనకి ఏం చెప్తున్నారంటే మ్యాచ్ ద వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ విత్ ఏ వర్డ్ ఆన్ రైట్. సేమ్ ఇక్కడ కూడా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఏ పోర్షన్ ఆఫ్, ఏ పూల్ ఆఫ్, ఫ్లేక్స్ ఆఫ్, ఏ హ్యూజ్ హీప్ ఆఫ్, ఏ గస్ట్ ఆఫ్, లిటిల్ డ్రాప్స్ ఆఫ్, పీస్ ఆఫ్, పాట్ ఆఫ్. వీటిని ఏమంటున్నారంటే మ్యాచ్ ద వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ విత్ ఏ వర్డ్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి వాటితో వీటిని మ్యాచ్ చేయండి అంటున్నారు. సమ్ వర్డ్స్ ఆన్ ద లెఫ్ట్ కెన్ గో విత్ మోర్ దెన్ వన్ వర్డ్ ఆన్ ద రైట్. కొన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వర్డ్స్ ఇటువైపు ఉన్న వాటితో మోర్ దెన్ వన్, ఒక పదం కంటే ఎక్కువ వాటితో కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయంట. వాటిని ఒకసారి మ్యాచ్ చేసి చూస్తే ఫస్ట్ వన్ ఏ పోర్షన్ ఆఫ్ ఫ్రైడ్ ఫిష్. నెక్స్ట్ వన్ ఏ పూల్ ఆఫ్ బ్లడ్. ఫ్లేక్స్ ఆఫ్ స్నో. ఏ హ్యూజ్ హీప్ ఆఫ్ స్టోన్స్ పెద్ద రాళ్ళగుట్ట. ఏ గస్ట్ ఆఫ్ విండ్. లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్. ఏ పీస్ ఆఫ్ కాటన్. ఏ పాట్ ఆఫ్ గోల్డ్. ఈ విధంగా వాటితో మనం మ్యాచ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ నెంబర్ 2 వచ్చేసరికి యూస్ ఏ బిట్ ఆఫ్, ఏ పీస్ ఆఫ్, ఏ బంచ్ ఆఫ్, ఏ క్లౌడ్ ఆఫ్, ఏ లంప్ ఆఫ్ విత్ ద ఇటాలికైజ్డ్ నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ద ఫస్ట్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. కింద ఇక్కడ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ బిట్ ఆఫ్, పీస్ ఆఫ్, బంచ్ ఆఫ్, ఏ క్లౌడ్ ఆఫ్, ఏ లంప్ ఆఫ్ వీటిని ఇటాలిక్స్ అంటే కొంచెం సైడ్కి బెండ్ నౌన్స్ అనమాట. అలాంటి నౌన్స్ని తీసుకొని ఈ ఎక్స్ప్రెషన్స్తో సెంటెన్స్లు ఫ్రేమ్ చేయండి అంటున్నారు. ఆల్రెడీ ఒక సెంటెన్స్ మనకి ఫ్రేమ్ చేశారు. మై టీచర్ గేవ్ మీ సమ్ అడ్వైస్. ఇక్కడ సమ్ అడ్వైస్, మై టీచర్ గేవ్ మీ సమ్ అడ్వైస్ అంటే ఏ బిట్ ఆఫ్ అడ్వైస్ అనమాట. నెక్స్ట్ తర్వాత చూస్తే కెన్ యూ గివ్ మీ సమ్ క్లే ప్లీజ్. క్లే మట్టి, ఇటాలైజ్డ్ వర్డ్స్. కెన్ యూ గివ్ మీ లంప్ ఆఫ్ క్లే ప్లీజ్. ద ఇన్ఫర్మేషన్ యూ గేవ్ వాస్ వెరీ యూజ్ఫుల్. ఇచ్చినటువంటి సమాచారము ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇటాలిక్లో ఉంది. అది వచ్చేసరికి దీన్ని ఇలా రాయొచ్చు మనం. ద బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు, ద పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ద బిట్ ఆఫ్ ఆర్ ద పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ గేవ్ వాస్ వెరీ యూజ్ఫుల్. నెక్స్ట్ వన్ బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్ స్మోక్ హ్యాంగ్స్ ఓవర్ ద సిటీ. స్మోక్. బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టరీస్ ఏ క్లౌడ్ ఆఫ్ స్మోక్. ఈ ఎక్స్ప్రెషన్ స్మోక్ మనం ఏ క్లౌడ్ ఆఫ్ స్మోక్ hangs over the city. Next one, two stones rubbed together can produce sparks of fire. Two pieces of stones ఇచ్చారు మనకి. Two pieces of stones rubbed together can produce sparks of fire. Next, he gave me some flowers on my birthday. Flowers italicsలో ఉంది. He gave me ఫ్లవర్స్ని ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనే ఎక్స్ప్రెషన్తో ఉపయోగిస్తామని. ఈ గేవ్ మీ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ మై బర్త్డే. ఇది మనకి యూనిట్ నెంబర్ 6 మిసబుల్ ద అటర్. ఈ యూనిట్లో ఉన్నటువంటి టెక్స్టువల్ వొకాబులరీ, వాటికి సంబంధించినటువంటి వివరణ ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, హ్యావ్ ఎ గుడ్ డే.